శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. శ్రీ వేదపీఠం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. నేడు కుటుంబములో వచ్చేటటువంటి సమస్యలు ఏమిటి, కుటుంబములో ఉన్నటువంటి సభ్యుల మధ్యన అన్యోన్యత ఎందుకు లోపిస్తుంది అనే విషయం తెలుసుకుందాం. సాధారణంగా ఆర్థికంగా ఉన్నటువంటి కుటుంబాల్లో కానీ, ధనిక కుటుంబాల్లో అయినా, మధ్యతరగతి కుటుంబంలో అయినా, లేదా పేద కుటుంబంలో అయినా సంతోషంగా గడపలేకపోతున్నారు అంటే కారణం ఏమిటి అనే విషయంకి వస్తే, గ్రహాల మధ్య సమన్వయం లేకపోవడం, ఆ గృహంలో పంచభూతాల మధ్యన సమతుల్యత లేకపోవడం, ఆ గృహంలో నెగిటివ్ ఎనర్జీస్ ఉండడం, ఆ గృహంలో తర్వాత ఆ గృహంలో ఆ వ్యక్తులు ఒక పద్ధతి ప్రకారంగా ఉండలేకపోవడానికి కారణం ఏమిటంటే, వస్తువుల యొక్క ఆ యొక్క ఇంట్లో గృహంలో ఉన్నటువంటి వస్తువులు ఏది ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టలేకపోవడం, దానివల్ల కొన్ని సమస్యలు వస్తుంటాయి కుటుంబంలో. ఉదాహరణకి భార్య ఆ యొక్క వస్తువు ఒక చోట పెడుతుంది, భర్త దాన్ని చూడలేక వెతుక్కోలేకపోయి మరి కోపం వస్తుంది వాళ్ళకి. ఇలా చీటికి మాటికి కుటుంబంలో చిన్న చిన్న సమస్యలతో పెద్ద పెద్ద సమస్యలు వచ్చేటటువంటి అవకాశం ఉంది. దానికి కారణం ఏమిటి అంటే మతిమరుపు, జ్ఞాపక శక్తి లేకపోవడం. ఆ జ్ఞాపక శక్తి ఎందుకు లోపిస్తుంది అంటే, అక్కడ మెమొరీకి సంబంధించినటువంటి ఒక నెగిటివ్ ఎనర్జీ ఉండడం, అంటే మతిమరుపుకు సంబంధించిన నెగిటివ్ ఎనర్జీ ఉండడం. అలాగే వాళ్ళ లోపల భావోద్వేషాలకు లోను కావడం, ఒకరి మధ్య ఒకరికి ఈర్ష్య, ద్వేషాలు, కోపాలు రావడం, ఇవన్నిటి కూడా ఆ యొక్క నెగటివ్ ఎనర్జీసే కారణం. అంటే గృహంలో ఉన్నటువంటి వాస్తుపరమైనటువంటి ఏ ఎనర్జీ లోపిస్తే ఏం జరుగుతుందని గతంలో చాలా వీడియోలు చెప్పాను నేను. అంటే 16 జోన్స్ లోపించినప్పుడు ఎలాంటి సమస్యలు వస్తున్నాయి, ఒక్కొక్క జోన్కి ఎవరి మీద ఎఫెక్ట్ పడుతుంది, పంచభూతాల యొక్క సమతుల్యత లేకపోతే ఎలాంటి సమస్యలు వస్తాయి, నవగ్రహాల యొక్క సమతుల్యత లేకపోతే ఎలాంటి సమస్యలు వస్తాయి, మరి ఆర్గాన్స్ సంబంధించినటువంటి సమస్యలు ఎందుకు వస్తున్నాయి అంటే, మరి ఐఆర్, యూవి, జియోపతిక్ స్ట్రెస్ ఇలాంటి సమస్యలన్నీ ఉండడం చేతనే మనిషి అక్కడ సుఖంగా జీవించలేకపోతున్నారు, మానసిక ప్రశాంతత లేకపోతుంది కుటుంబంలో. కనుక వీటన్నిటిని పరిహారం చేస్తే వాళ్ళకి మంచి కుటుంబంగా ఉండగలుగుతారు. వాళ్ళకు ఉద్యోగ సమస్యలు రావడం, ఉద్యోగంలో ప్రమోషన్లు లేకపోవడం, ఉన్న జాబు పోవడం, ఇలాంటి అనేక జాబ్ ప్రాబ్లం, ఇలాంటి అనేక సమస్యల చేత బాధపడుతున్నాడు మనిషి. కారణం ఏమిటంటే కుటుంబంలో ఈ నెగిటివ్ ఎనర్జీస్ ఉండడమే ప్రధానమైనటువంటి కారణం. కనుక ఈ యొక్క సైంటిఫిక్ ఆరా స్కానర్తో మనము ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అనేటటువంటిది ఈ యొక్క శాంపుల్ని ఒకసారి మనము చెక్ చేసి చూసినట్లయితే, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అనేటటువంటి శాంపుల్స్ని ఆరా స్కానర్లో పెట్టి ఆ గృహంలో మనం చెక్ చేస్తే ఈ యొక్క సమస్య ఉందని తెలిస్తే మనం ఏం చేయాలి అంటే, ఈ యొక్క ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అనేటటువంటి రెమెడీ మనకి దొరుకుతుంది. ఈ ఫ్యామిలీ ప్రాబ్లం అనేటువంటి రెమెడీని పెట్టేసి పరిష్కారం చేసుకుంటే కుటుంబ సభ్యుల మధ్యన ప్రేమానురాగాలు, అన్యోన్యత, ఆప్యాయత పెరిగేటటువంటి అవకాశం ఉంది, గొడవలు తగ్గేటటువంటి అవకాశం ఉంది. కనుక ఈ యొక్క ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అనేటటువంటిని పరిహారం చేసుకొని మనము మన యొక్క కుటుంబాన్ని మనము మంచి ఉన్నత స్థితిలో ఉంచుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ప్రతి కుటుంబంలో ఈరోజు చూస్తున్నాం, ప్రతి కుటుంబంలో ఏదో ఒక సమస్య, అన్నదమ్ముల మధ్య సమస్య, అక్కచెల్లెళ్ళ మధ్య సమస్య, భార్యాభర్తల మధ్య సమస్య, అత్తమామల మధ్య సమస్య, అత్త కోడళ్ళ మధ్యన సమస్య. ఈ సమస్యలు చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి ఆడపడుచుల మధ్యన సమస్య. కాబట్టి ఈ అనేకమైనటువంటి సమస్యలతో మానవుడు సతమతమవుతున్నాడు. కనుక ఈ మనిషి యొక్క సంతోషాన్ని, ఆనందాన్ని పొందడానికి ఈ యొక్క సైంటిఫిక్ పరిహారాల్లో అద్భుతమైనటువంటి రెమెడీస్ ఉన్నాయి. కనుక ఈ పరిహారాలు చేసుకుంటే మనము వీటన్నిటి నుంచి ఉపశమనం కలిగి మన భవిష్యత్తు యొక్క ప్రణాళికను మంచి చక్కటి ప్రణాళిక వేసుకొని మనం భవిష్యత్తులో వెళ్ళొచ్చు. ఎందుకంటే నెగిటివ్ ఎనర్జీస్ వలన
వాటి యొక్క సత్ఫలితాలు మీకు రాలేకపోతున్నాయి. ఎంత ప్లానింగ్ మనకు ఉన్నప్పటికీ కూడా అవి సక్సెస్ కాకపోవడానికి కారణం కేవలం నెగిటివ్ ఎనర్జీసే ప్రధానమైనటువంటి కారణం. కనుక ఏ నెగిటివ్ ఎనర్జీ మన గృహంలో ఉన్నప్పటికీ కూడా దానికి సంబంధించినటువంటి పరిహారం సైంటిఫిక్ ఆవిష్కరణలో ఉంది, సైంటిఫిక్ పరిహారంలో ఉంది. కనుక ఈ పరిహారాలు చేసుకున్నట్లయితే మీకు మీ కుటుంబంలో ఉన్నటువంటి అందరూ కూడా సుఖశాంతులతో ఆనందంతో జీవించడానికి ఆస్కారం ఉంది. కనుక ఈ సదవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకోండి, ఆనందంగా సుఖంగా జీవించండి. హరి ఓం తత్సత్.